నమస్కారం. జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు ఉంటాయి. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించలేదని బాధపడకండి. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోకూడదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవంతునికి వదిలేయి. ఎవరికో నచ్చినట్టుగా బతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టుగా బతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ మనకి ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండటమే మంచిది. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కురివి పోతుంది, కానీ భార్య పోతే సర్వస్వం పోతుంది అంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం మీతో పాటు వచ్చేది మీ భార్య మాత్రమే అని తెలుసుకోండి. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలీదు. కాలం పెట్టే పరీక్షలో జీవితంలోని ఆఖరి పేజీ ఎవరికీ తెలియని సమాధానంగానే మిగిలిపోతుంది. భగవంతుడు మీకు ఉన్నత స్థితిని కల్పించాడు అంటే దాని అర్థం లేనివారిని చులకనగా చూడమని కాదు. కొందరికైనా మీరు సహాయం చేస్తారని, చేయగలరని భగవంతుడు నమ్మాడు అని అర్థం. ఒంటరిగా ఉండటానికి సిద్ధంగా ఉండు. నీతో ప్రయాణం చేస్తున్నవారు చివరిదాకా నీతో ఉండకపోవచ్చు. అందుకు వారిని తప్పుబట్టకు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావటమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారి కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు. మోసం చేసేవాళ్లకు కోపం, ఆవేశం ఉండవు. ప్రస్తుత సమాజం అంతా నటనతోనే ముడిపడింది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తాయి. నెమ్మదిగా అన్నీ సానుకూలమవుతాయి. దేనికి కంగారు పడకండి. తోటమాలి 100 కుండల నీళ్లు ఒకేసారి పోసినా ఏ ఋతువులో వచ్చే పళ్ళు ఆ ఋతువులోనే వస్తాయి. దుర్మార్గులు అందలం ఎక్కవచ్చు, దుష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అధికారంలో ఉండవచ్చు, అవినీతిపరులు నీతివాక్యాలు వల్లించవచ్చు. అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని నువ్వు మాత్రం నీ దారిని మార్చుకోకు. నీ నిజాయితీని ఎప్పుడూ వదులుకోకు. జీవితంలో మంచి రోజుల కోసం ఎప్పుడూ ఎదురు చూడకూడదు. జీవితం ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటుంది. ఉన్నదానితో ఇప్పుడే ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. లేకపోతే నీకు సమయం సరిపోదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బతికితే సమాజం ఇష్టపడాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేస్తారు. అవసరం వచ్చిన ప్రతిసారి అప్పు కోసం చూడటం కన్నా తక్కువ జీతం వచ్చినా ఏదో ఒక పని చేసుకోవడం ఉత్తమం. ఆదాయం తక్కువే అయినా ఆత్మాభిమానంతో బతకచ్చు. చిన్న చిన్న విషయాలకు గొడవపడి, కోప్పడి, అలిగి మళ్ళీ ఏం జరగనట్టు మాట్లాడేవారు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వారి మనస్సులో మీ మీద ప్రేమ తప్ప మరేమీ ఉండదు. మనల్ని ఇష్టపడేవాళ్ళు చూపించే కోపంలో ప్రేమ ఉంటుంది. మనవాళ్ళు అనే హక్కు ఉంటుంది. మన ఆలోచనలు అర్థం చేసుకునే ఒక మనసు దొరికినప్పుడు మాత్రమే వాటికి ఒక విలువ ఉంటుంది. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటే గమ్యాన్ని ఎప్పటికీ చేరలేవు. ఓడిన చోటే గెలుపుకు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు.
ఎందుకంటే ఈ ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ వాటిని గౌరవించరు. ఎంత ఓపికతో ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువ ప్రేమను చూపిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. ఈ 4 పాటించిన వాడి జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.